హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ నేను మీకు పెసరపప్పుతో గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని, ఒక బౌల్‌లో యాడ్ చేసుకొని, దాంట్లో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. 3 గంటల తర్వాత ఎక్సెస్ వాటర్‌నంతా డ్రైన్ చేసుకొని, ఈ పప్పుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. నేను పప్పుని 2 బ్యాచెస్‌గా డివైడ్ చేసుకొని, ఫస్ట్ హాఫ్‌ని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకుంటున్నాను. పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, 5, 6 వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకొని, దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని పక్కకు పెట్టుకున్నాను. దాన్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకొని, దీంట్లోనే శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. కానీ పుదీనా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అర టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కదా! సో, కారాన్ని చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని, మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఎక్కడ కారం, ఉప్పు ఉండలు లేకుండా అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇలా గారెలు చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. మీకు ఇలా చేతి మీద చేసుకోవడం కష్టంగా అనిపిస్తే, ఒక క్లాత్‌ని తీసుకొని దాని మీద చిన్న గారెల్లాగా చేసుకొని ఆయిల్‌లో యాడ్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒకవైపు ఫ్రై అయ్యాక మరో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని టిష్యూ ఉన్న పేపర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతేనండి, మన పెసరపప్పు గారెలు రెడీ అయిపోయాయి. చూసారు కదా! చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.